సభకు సభికులకు నమస్కారం. మిత్రులారా, ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి టాస్క్ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్, అదేవిధంగా ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా మాట్లాడుతున్నటువంటి గౌరవనీయులు మిత్రులు శ్రీ పూలకంఠ రంగారెడ్డి గారు, డాక్టర్ అద్దెకి దయాకర్, ఇప్పుడే సమావేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి శ్రవణ్, డాక్టర్ సాయి ప్రసాద్ గారు, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, అసిరి రాజు, రవీందర్, మిత్రులారా అందరికీ మరోసారి నమస్కారం. రాజు స్క్వైర్ అసిరి రాజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అయితే అకాడమిషియన్ లాగా మాట్లాడాలి, రాజకీయ నాయకులు లాగా మాట్లాడాలి. కానీ రాజకీయ నాయకులు మాట్లాడినా, అకాడమిషియన్స్ మాట్లాడినా దాని వెనుక రాజకీయాలు ఉంటాయని మాత్రం మర్చిపోదు. అది నా ఉద్దేశం. ఎందుకు అంటే ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా కానీ ప్రాధాన్యతలు అనేది ఉంటాయి. ఈ ప్రాధాన్యతలు అనేటివే వాల్యూ ఓరియంటెడ్ విషయాలు. వాల్యూ ఓరియంటెడ్ కాబట్టి వాల్యూస్ అంటేనే ఫ్యాక్ట్స్ కాదు, దే ఆర్ ఫిల్డ్ విత్ ది ఒపీనియన్, యాటిట్యూడ్, అప్రోచ్. ఇప్పుడు నాకే కనుక ప్రాధాన్యత ఇస్తే వెల్ఫేరు, డెవలప్మెంట్, ఎడ్యుకేషను, లేకపోతే హెల్త్ మీద ఖర్చు పెట్టమంట, లేదు ఇంకెవరికన్నా ఇంకోళ్ళకన్నా ఇస్తే, లేదు మనం ఆదానికి అంబానికి ఎక్కువ ప్రాఫిట్స్ ఇద్దాం, వాళ్ళకి ఎక్కువ సబ్సిడీ ఇద్దాం, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇద్దాం అని ప్రాధాన్యత. నథింగ్ బట్ పాలిటిక్స్. విత్ పాలిటిక్స్ కాదు అనడానికి వీళ్ళు. కాబట్టి పాలిటిక్స్ అనేది ఉంటాయి, కాబట్టి వాటిని మనం మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు తెలుసు, ఇరాన్ యుద్ధం కొనసాగుతూ ఉన్నది. ఏదో వారం రోజులు కొంత ఆపుతూ ఉంటారు, కానీ ఒక మంచి సాంగ్ రూపంలో వచ్చింది. ఎవరో మంచి పాట పాడిండ్రు. ఓల్డ్ మెన్ స్టార్ట్ ది వార్, యంగ్ మెన్ ఫైట్ అండ్ కిల్ ఈచ్ అదర్. బిజినెస్ పీపుల్ మేక్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. కామన్ పీపుల్ క్రై అండ్ గెట్ లాసెస్. ఇది యుద్ధం పరిస్థితి. అంటే ఏంటి? వార్ ఈజ్ పాలిటిక్స్ వితౌట్ వైలెన్స్. పాలిటిక్స్ ఈజ్ వార్ వితౌట్ వైలెన్స్. వార్ ఈజ్ పాలిటిక్స్ విత్ వైలెన్స్. ఇది తేడా. దానికి రాజకీయాలకు అది ఉన్న డిఫరెన్స్. కాబట్టి యుద్ధాలు రాజకీయం ఒకటే, కానీ వైలెన్స్ అనేది మేక్స్ ఎగ్జాక్ట్. కాబట్టి దీస్ ఆర్ ది కామన్. నువ్వు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడినా, బడ్జెట్ గురించి మాట్లాడినా, దాని వెనుక రాజకీయ విలువలు, రాజకీయ ప్రాధాన్యాలు ఉంటే మనం చెప్తాం. ఇకపోతే ఈ మొత్తం చర్చలో సాయి ప్రసాద్ గారి అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ఇన్సైడర్స్ వ్యూ. వారు యాక్చువల్గా ఈ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఈజ్ ఎ ఇన్సైడర్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్, ఫిగర్స్, ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు, చాలా ఖచ్చితంగా చెప్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సరే, పబ్లిక్ కన్సంప్షన్ కోసం వచ్చే ప్రెస్లో వచ్చే స్టాటిస్టిక్స్, గణాంకాలు, ఈ ఒక పబ్లిక్ కోసం మాట్లాడేది. అందుకోసమే మీకు తెలుసో తెలియదో దయాకర్ వినాలి. నూకల్ రామచంద్రరెడ్డి గారని రాజకీయ నాయకుడు, సురేందర్ రెడ్డి గారికి బావ, ఫేమస్ పాలిటీషియన్, వాజ్ రెవెన్యూ మినిస్టర్ ఇన్ దోస్ డేస్. వాళ్ళు పబ్లిక్ ఆయన ఎప్పుడు చెప్తా ఉండేది, రాజకీయ నాయకుడికి 3 స్టాండ్లు ఉంటాయా, ఒకటి పబ్లిక్ స్టాండ్, ఒకటి ప్రైవేట్ స్టాండ్, ఒకటి పర్సనల్ స్టాండ్. పబ్లిక్ స్టాండ్ పబ్లిక్ వస్తే చెప్తుంది, ప్రైవేట్ స్టాండ్ దాని దగ్గర వాళ్ళని చెప్పుకునేది. పర్సనల్ అంటే వాడికి లోపల కొన్ని వేరే ఉంటుంది. ఏమిటి ఆ పర్సనల్ స్టాండ్ అంటే హౌ టు రిటైన్ ది పవర్, హౌ టు కంటిన్యూ ది పవర్ ఫర్ లాంగ్ టైం. ఇవన్నీ కూడా వాస్తవం, సోషల్ రియాలిటీ. కాబట్టి we have to understand all these things.
నా ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏమిటి అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు సెక్టార్లు కూడా చాలా రంగారెడ్డి గారు చాలా బాగా చెప్పిన విషయంలో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు రెండు ఇంపార్టెంట్ అంటే స్పెండింగ్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హ్యూమన్ క్యాపిటల్. దీర్ఘకాలికమైన పెట్టుబడి ఉత్తగబోవు, వేస్ట్ కావు. మీకు తర్వాత మీకు నెక్స్ట్ జనరేషన్లో వాటి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి వాటి కోసం మనం వేచి ఉండాలి. కాబట్టి మీరు చూడండి అలొకేషను సరే ఇవన్నీ ఫిగర్స్ చెప్పిండ్రు 3,24,000 కోట్లు. దాంట్లో రెవెన్యూ పర్సంటేజ్ దీంట్లో ఇవ్వలేదు. ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉన్నాయి కానీ పర్సంటేజ్ లేవు, చాలా తక్కువ. ఇప్పుడు అట్టేంది, ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైతున్నది రోజు రోజు. నాకు చెప్పినట్టు ఈ జీతభత్యాలు, పెన్షన్లు, గవర్నమెంట్ మెయింటెనెన్స్, అప్పులు కట్టుడు, వడ్డీ కట్టుడు, వీటికే మోర్ దాన్ 60%, 70% మిగిలింది ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి? గవర్నర్ చూసినారు జానంటే 3 కట్టే ఎట్లా కొట్టరు మొగడు అన్నట్టు నేను వచ్చాను. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కనుక తీసుకుంటే మన నేషనల్ యావరేజ్లో చాలా తక్కువ ఉంది. విద్యా కమిషన్ గారు మనం చెప్పింది మినిమం 18% కనుక పెట్టకపోతే మీకు కాదు అని. ఇట్స్ నాట్ కమిటీ, కమిషన్ సార్. కమిషన్స్ రికమెండేషన్స్ ఆర్ బైండింగ్, మ్యాండేటరీ, ఇట్స్ నాట్ రికమెండేటరీ. గవర్నమెంట్ షుడ్ అపాయింట్ చేసినట్టే కమిషన్ వాటి రికమెండేషన్ సీరియస్గా తీసుకొని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అది కాబట్టి మనం యావరేజ్గా ఇప్పటికీ బడ్జెట్ కనుక తీసుకుంటే మనం తెలుసు అలొకేషను, రిలీజింగ్ ఆఫ్ ది బడ్జెట్ అండ్ స్పెండింగ్, ఈ 3 తీసుకుంటే మీకు అంతరం చాలా ఉంటుంది. అలొకేషన్ చాలా బ్రహ్మాండంగా ఉపడుతుంది. రిలీజింగ్ ఎప్పుడు చేస్తారా పైసలు? ఫిబ్రవరిలో, డిసెంబర్లో, జనవరిలో చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఖర్చు పెట్టాలి? కొన్ని విచిత్రంగా ఎట్లుంటాయంటే మార్చి నెలలో రిలీజ్ చేసినవి ఉన్నాయి సార్. కెన్ యూ స్పెండ్ దట్ అమౌంట్, దట్ మచ్ ఆఫ్ అమౌంట్? స్పెండ్ చేయకపోతే వాపస్ పోతే ఉండవు కదా. గవర్నమెంట్ విల్ గెట్ బ్యాక్, దే గెట్ బ్యాక్ టు ట్రెజరీ. ఇది చాలా ప్రమాదం. ఇది మొత్తం జరుగుతున్నది. ఇది ఒక్కటే కాదు, ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా హెల్త్ సెక్టార్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద మనం అనుకుంటున్నాం కానీ 6% కంటే కాదు. ఇప్పుడు 7 ఏదో 8 అంటున్నాం, అది కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 6% ఎవర్. అది ఎంత తక్కువ, అది ఎంత అన్యాయం. 18 to 20% ప్రోగ్రెసివ్ బడ్జెట్ అంటే 18 నుంచి 20% ఖచ్చితంగా ఈ 2 సెక్టార్లు పెట్టాలి అనేది ఒక నియమం. డెవలప్మెంట్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్లో కూడా స్పెండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ మీద అండ్ హెల్త్ సెక్టార్ మీద దే అలాట్ అండ్ లాట్. వినరా? దట్ ఈస్ ది స్పిరిట్. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంకొకటి మనం చూసుకోవాలి. లైన్ ఐటమ్ బడ్జెట్ ఉంది, మీకు తెలుసు. జీరో బేస్డ్ బడ్జెట్ ఉంది, రకరకాల బడ్జెట్స్ రకాలు ఉన్నాయి. తర్వాత ఆపరేషనల్ బడ్జెట్ అని, ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ చాలా మంది, ఇప్పుడు మనం కొత్తదేం కాదు, ఇది కొత్తదే. పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ ఈజ్ అవుట్కమ్ బేస్డ్ బడ్జెటింగ్. మనం పర్ఫార్మెన్స్ బేస్డ్ బడ్జెట్ అనేది మనం ఎందుకు తీసుకొస్తలేము? ఈ నాలెడ్జ్ మన ఆఫీసర్స్ లేదా అంటే ఉన్నది. సార్ తెలుసు, సార్ మస్ట్ బి నోయింగ్ ఎవ్రీథింగ్. కానీ మనం అమలు చేస్తాన్ని ఫాలో అవుతున్నామా? ప్రజెంటేషన్ ఓకే, ప్రజెంటేషన్ మటుకు అగ్రీ. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బడ్జెట్లో టు టేక్ ఇన్ టు వాట్ ఆర్ ది కీ ఫ్యాక్టర్స్ ఇన్ ది పర్ఫార్మెన్స్ బడ్జెట్ మీకు తెలియాలి. ఏమిటంటే ఇప్పుడు ఫోకస్ ఆన్ అవుట్కమ్స్ నెంబర్ 1. తర్వాత పర్ఫార్మెన్స్ కీ ఇండికేటర్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. దాని మెట్రిక్స్, కీ పర్ఫార్మింగ్ మెట్రిక్స్ ఏంటిది, ఇండికేటర్స్ ఏంటి, దానికి స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి. అండ్ స్ట్రక్చరు, ఫంక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్ బట్టే అలాంటి చేయాలి. పాత ఇంత ఇచ్చినాం కాబట్టి 10% మళ్ళీ ఎక్కువ చేసి మళ్ళీ ఇద్దామంటే అది కాదు. దట్ ఇస్ నాట్ పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్. నువ్వు పాత ఎక్స్పెండిచర్ దృష్టిలో పెట్టుకుంటే అది నువ్వు ఖర్చు పెట్టకపోతే ఏం చేస్తావు? ఇయ్యవు. పోయిందే ఖర్చు పెట్టేది మళ్ళీ చేయాలి అంటావు. అట్లా కాదు. వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, వాళ్ళకి ఎంత అవసరం, వాళ్ళ రిజల్ట్స్ ఏమున్నాయి, వాళ్ళు రియల్గా పర్ఫార్మ్ చేస్తుంటారా లేదా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక బడ్జెట్ అనేది అలాంటి కావాలి. అలాంటి కావాలి.
టైంలో రిలీజ్ కావాలి, టైంలో స్పెండింగ్ కావాలి. అట్లా అయితే తప్ప నీకు పర్ఫార్మెన్స్ ఉండదు కదా. అదే కాకుండా అకౌంటబిలిటీ, దెన్ ఓన్లీ యూ కెన్ ఫిక్స్ ది అకౌంటబిలిటీ. దీస్ ఆర్ ది కీ ఫ్యాక్టర్స్, కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్. కాబట్టి ఈ రకమైన పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ను ప్రభుత్వాలు ఒక విధానపరంగా నిర్ణయం తీసుకొని దాన్ని కనుక ఖచ్చితంగా అమలు చేయకపోతే ఈ పాత ఓల్డ్ మోడల్ ఆఫ్ బడ్జెటింగ్ సిస్టమ్స్ తోటి మనకు రిజల్ట్స్ అవపడవు, అవుట్కమ్స్ రావు. నువ్వు చెప్తున్నావు అంతే, కానీ చేయండి. అవుట్కమ్ బేస్డ్ చూపెడుతున్నావు బడ్జెట్. వెన్ యూ ఆర్ ప్రజెంటింగ్ టు ది అసెంబ్లీ యూ ఆర్ షోయింగ్ ఇట్. అందుకోసమే శ్రవణ్ ఒక మంచి మాట చెప్పాడు. ఏం చెప్పిందంటే ఆయన, ఇప్పుడు గవర్నర్ స్పీచ్ ఒకటి, బడ్జెట్ ప్రజెంటేషన్లో ఫైనాన్స్ మినిస్టర్ గారి ప్రజెంటేషను, దాంతోపాటు వేరియస్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చే స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇతర సంస్థలు ఇచ్చే గణాంకాలు ఇవి, వాటితో పాటు రకరకాల సంస్థలు వ్యక్తులు చేస్తున్నటువంటి సోషియో ఎకనామిక్ రీసెర్చ్ సర్వే రిపోర్ట్స్, సోషియో ఎకనామిక్ సర్వే, ఎకనామిక్ స్టేటస్ మనకు ప్రతి మీకు ఫ్రంట్ లైన్ పత్రిక వాళ్ళు హిందూ వాళ్ళు ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ షో. అట్లా ఈ ఎకనామిక్ సర్వే, దాటి గణాంకాలు, వాటి సర్వే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసి బడ్జెట్ ప్రాధాన్యతలు నిర్ణయించాలి. వీటన్నిటి సారాంశమే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ బడ్జెటింగ్ పాలసీ. ఇది చేయకుండా మిగతా మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ మనం ఇదే రిజల్ట్ సార్ చెప్పినట్టు ఫలితాలు ఉండవు. రోజు మాట్లాడుకుంటాం. ఇంకొకసారి ఒక మంచి మాట ఏమిటంటే, ఇదంతా పోస్ట్ మార్టం అనాలిసిస్ లాగా ఉంది. చనిపోయిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏంటి, టైమ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుసు. అది కాదు, మొదలే ఈ రోగాన్ని ఎట్లా నయం చేయాలి, బడ్జెట్కు ముందే ఇటువంటి సమావేశాలు జరిగితే చాలా ఉపయోగం. కనీసం ప్రభుత్వాలు ప్రజలు ఇట్లా ఆలోచిస్తున్నారు, పార్టీలు ఇట్లా ఆలోచిస్తున్నాయి, వాళ్ళకి ఈ అవసరాలు ఉన్నాయి, ఈ డిమాండ్స్ ఉన్నాయి, ఇవి దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి కొంతలో కొంతనైనా కానీ వాటి ప్రభావం అనేది ప్రభుత్వ విధానంగా ఉండే అవకాశం ఉంది. అట్లా కాకుండా బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం చర్చ చేస్తే ఇది నథింగ్ బట్ ఇస్ పోస్ట్ మార్టం అనాలిసిస్. కాబట్టి ఎగ్జాక్ట్ ఇన్ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది కావచ్చు, జరగకూడదు. ఎప్పుడైనా పోస్ట్ మార్టం అనాలిసిస్లో అదే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది, కానీ ఇమీడియట్గా వాళ్ళు విధాన నిర్ణయం చేయడానికి మాత్రం చేయాలంటే ఖచ్చితంగా మనం బడ్జెట్ సెషన్ కంటే ముందే ప్రీ బడ్జెట్ లోనే డిసెంబర్, జనవరిలో, ఫిబ్రవరిలో, ఆ నెలలో కనుక మనం ఇటువంటి సమావేశాలు పెట్టి ప్రభుత్వానికి కనుక మనం సూచనలు చేస్తే డెఫినెట్గా ఎంతో కొంత తెలియకుండా కానీ కొంతనైనా ప్రభావం ఉంటుందని నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన టాస్క్ మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇటువంటి సమావేశాలు మరిన్ని నిర్వహించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు, ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.